హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను కంబషన్, ఫ్యూయల్ అండ్ ఫ్లేమ్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తానండి. ఇది 8th క్లాస్ ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నది. ప్రీవియస్ వీడియోస్ లో కోల్ అండ్ పెట్రోలియం గురించి డిస్కస్ చేస్తాను కదా. నెక్స్ట్ కంటిన్యూషన్ అండి. ఇది నెక్స్ట్ టాపిక్. ఇది మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఈ టాపిక్స్ అన్నవి ఎస్సిటి వాళ్ళకి యూజ్ అవుతాయి, అదేవిధంగా ఎస్ఏ బయాలజీ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఏ కెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ మెటీరియల్ రియాక్ట్ విత్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ ఇస్ కాల్డ్ కంబషన్. కంబషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే మెటల్ అన్నది ఎయిర్ లో ప్రెసెంట్ అయినటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ ని ఏమంటారు? కంబషన్ అంటారు. ఆల్ ద మెటీరియల్స్ డోంట్ బర్న్, సమ్ మెటీరియల్స్ బర్న్ అండ్ అదర్స్ డోంట్. అన్ని మెటీరియల్స్ అనేవి బర్న్ అంటే కాలిపోవు అనమాట. కొన్ని మెటీరియల్స్ అనేవి బర్న్ అవుతాయి, కొన్ని వచ్చి బర్న్ కావు. సమ్ మెటీరియల్స్ బర్న్ ఫాస్ట్లీ, కొన్ని వచ్చి చాలా ఫాస్ట్ గా బర్న్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే పెట్రోల్, కిరోసిన్, స్పిరిట్. ఓకే, సమ్ మెటీరియల్స్ బర్న్ స్లోలీ, కొన్ని మెటీరియల్స్ అనేవి చాలా స్లోగా బర్న్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అండ్ కోల్. వుడ్ అంటే చెక్క అంటగా, చెక్కని మనం బర్న్ చేస్తే స్లోగా బర్న్ అవుతుంది అనమాట. అదే పెట్రోల్, కిరోసిన్ ఇవన్నీ కొన్ని చాలా ఫాస్ట్ గా బర్న్ అవుతాయి. సమ్ మెటీరియల్స్ డోంట్ బర్న్, కొన్ని మెటీరియల్స్ అనేవి బర్న్ కావు అనమాట, అంటే కాలిపోవు. ఎగ్జాంపుల్స్ వచ్చి స్టోన్స్ అండ్ మెటల్స్ అండి. ఓకే, ఇక్కడ కంబషన్ అనేది ఒక కెమికల్ ప్రాసెస్. ఇందులో ఏమవుతుందంటే మెటీరియల్ అనేది రియాక్ట్ విత్ ఆక్సిజన్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్. అన్ని మెటీరియల్స్ అనేవి బర్న్ కావు, కొన్ని మెటీరియల్స్ అనేవి చాలా ఫాస్ట్ గా బర్న్ అవుతాయి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే పెట్రోల్, కిరోసిన్, స్పిరిట్. సమ్ మెటీరియల్స్ అనేవి స్లోగా బర్న్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చి వుడ్ అండ్ కోల్. సమ్ మెటీరియల్స్ అనేవి బర్న్ కావన్నమాట. ఎగ్జాంపుల్స్ వచ్చి స్టోన్స్ అండ్ మెటల్స్. నెక్స్ట్ కంబషబుల్ మెటీరియల్స్. అంటే ఏ మెటీరియల్స్ అన్ని అయితే బర్న్ అవుతాయో అవి కంబషబుల్ మెటీరియల్స్ అండి. ద మెటీరియల్స్ విచ్ బర్న్ వెన్ బ్రాట్ నియర్ ఏ ఫ్లేమ్ ఆర్ కాల్డ్ కంబషబుల్ మెటీరియల్స్. ఫ్లేమ్ కి దగ్గరగా మెటీరియల్ ని ఉంచినప్పుడు అవి బర్న్ అయితే అటువంటి వాటిని కంబషబుల్ మెటీరియల్స్ అంటారు. యూ కెన్ యూజ్ కంబస్టిబుల్ మెటీరియల్స్ యాజ్ ఏ ఫ్యూయల్. ఇటువంటి మెటీరియల్స్ ని మనం ఫ్యూయల్స్ అంట, ఇంధనాలుగా యూజ్ చేస్తారండి. ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే వుడ్, మెగ్నీషియం రిబ్బన్, చార్కోల్, స్ట్రా, నైలాన్ క్లాత్, కాటన్ క్లాత్, బ్యాగ్స్, పెట్రోల్, కిరోసిన్, స్పిరిట్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ కంబషబుల్ మెటీరియల్స్ కి. నెక్స్ట్ వచ్చి నాన్ కంబషబుల్ మెటీరియల్స్. ద మెటీరియల్స్ విచ్ డోంట్ బర్న్ వెన్ బ్రాట్ నియర్ ఏ ఫ్లేమ్ ఆర్ కాల్డ్ నాన్ కంబషబుల్ మెటీరియల్స్. మెటీరియల్ ని తీసుకెళ్లి మనం ఫ్లేమ్ దగ్గర ఉంచినా కూడా అవి బర్న్ కావన్నమాట. అటువంటి వాటిని నాన్ కంబషబుల్ మెటీరియల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నాన్ కంబషబుల్ మెటీరియల్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ ఫ్యూయల్స్. నాన్ కంబషబుల్ మెటీరియల్స్ ని ఫ్యూయల్స్ లాగా యూజ్ చేయరు, అంటే ఇంధనాల్లాగా యూజ్ చేయరు. ఎగ్జాంపుల్స్ ఏంటి? స్టోన్స్ అంటే పెబల్స్ అండ్ మెటల్స్ అండి. ఓకే, ఇవి కంప్లీట్ గా బర్న్ కావన్నమాట. సో వాటిని మనం ఫ్యూయల్స్ లాగా యూజ్ చేయరు. ఇటువంటి వాటిని ఏమంటారు? నాన్ కంబషబుల్ మెటీరియల్స్ అని అంటారు. నెక్స్ట్ థింగ్స్ నీడ్ ఫర్ కంబషన్. కంబషన్ జరగాలి అంటే మంట, కంబషన్ అంటే అలా కంబషన్ జరగాలి అంటే మనకి ఏమేమి థింగ్స్ అన్నవి అవసరం. ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ ఏ కంబషన్. ఫస్ట్ వచ్చి కంబషబుల్ మెటీరియల్స్, మెటీరియల్ అన్నది అవసరం. సెకండ్ వచ్చి ఆక్సిజన్ గ్యాస్ ఇన్ ద ఎయిర్, ఆక్సిజన్ అవసరం. థర్డ్ వన్ వచ్చి ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏంటో నెక్స్ట్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఈ 3 థింగ్స్ అన్నవి అవసరం. ఒక కంబషన్ జరగాలంటే 3 థింగ్స్ అన్నవి అవసరం. ఏంటవి? కంబషబుల్ మెటీరియల్స్, ఆక్సిజన్ గ్యాస్ ఇన్ ద ఎయిర్, ఇగ్నిషన్ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చి లేబొరేటరీ ప్రిపరేషన్ ఆఫ్ ఏ ఆక్సిజన్ గ్యాస్. అంటే ఆక్సిజన్ గ్యాస్ ని ల్యాబ్ లో ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. టేక్ సమ్ అమౌంట్ ఆఫ్ ఏ పొటాషియం పర్మాంగనేట్ ఇన్ ఏ టెస్ట్ ట్యూబ్ అండ్ హీట్ విత్ ఏ ఫ్లేమ్ ఆఫ్ ఏ స్పిరిట్ ల్యాంప్. పొటాషియం పర్మాంగనేట్ KMnO4 ఒక టెస్ట్ ట్యూబ్ లోకి పొటాషియం పర్మాంగనేట్ ని తీసుకొని స్పిరిట్ ల్యాంప్ దగ్గర ఉంచమన్నాడు అనమాట. స్పిరిట్ ల్యాంప్ యొక్క ఫ్లేమ్ దగ్గర ఉంచమన్నాడు. A colorless gas is released in the test tube. Introduced a burning splinter in the test tube. It burns brightly. అక్కడ ఆ టెస్ట్ ట్యూబ్ లో ఒక కలర్లెస్ గ్యాస్ అన్నది రిలీజ్ అయింది. ఓకే, ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర ఒక బర్నింగ్ స్ప్లింటర్ ని ఉంచమన్నాడు. అది ఏమైంది? చాలా బ్రైట్ గా బర్న్ అయింది అనమాట.
ఓకే, ద గ్యాస్ దట్ మేక్స్ ద బర్నింగ్ స్ప్లింటర్ బ్రైట్లీ ఈస్ ఏ ఆక్సిజన్ గ్యాస్. ఇక్కడ బర్నింగ్ స్ప్లింటర్ అన్నది బాగా బ్రైట్ గా బర్న్ అయింది కదా, దేని వల్ల బర్న్ అయింది, అక్కడ ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది కాబట్టి ల్యాంప్ అనేది బాగా బ్రైట్ గా బర్న్ అయింది. ఆన్ హీటింగ్ పొటాషియం పర్మాంగనేట్ ఆక్సిజన్ గ్యాస్ ఈస్ రిలీజ్డ్. పొటాషియం పర్మాంగనేట్ ని హీట్ చేసినప్పుడు ఆక్సిజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆక్సిజన్ గ్యాస్ ఇస్ కాల్డ్ యాస్ ఏ సపోర్టర్ ఆఫ్ ఏ కంబషన్. ఆక్సిజన్ గ్యాస్ ని ఏమంటారండి, సపోర్టర్ ఆఫ్ ఏ కంబషన్ అని అంటారు. ఎలా ప్రిపేర్ చేస్తారు ల్యాబ్ లో ఆక్సిజన్ ని, ఒక టెస్ట్ ట్యూబ్ లోకి పొటాషియం పర్మాంగనేట్ ని తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్ ని ఫ్లేమ్ దగ్గర ఉంచుతారు, అంటే స్పిరిట్ ల్యాంప్ దగ్గర ఉంచుతారు. అప్పుడు కలర్లెస్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది టెస్ట్ ట్యూబ్ లోకి. ఓకే, ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర బర్నర్ అంటే స్ప్లింటర్ ని ఉంచినప్పుడు అది చాలా బ్రైట్ గా బర్న్ అవుతుంది. దేని వల్ల అంటే అక్కడ ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ అయింది. ఈ ఆక్సిజన్ గ్యాస్ అన్నది స్ప్లింటర్ అనేది బ్రైట్ గా బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ గ్యాస్ ని ఏమంటారు, సపోర్టర్ ఆఫ్ ఏ ఆక్సిజన్ కంబషన్ అని అంటారు. ఏమంటారు, సపోర్టర్ ఆఫ్ కంబషన్ అంటారు. నెక్స్ట్, ఇగ్నిషన్ టెంపరేచర్. కంబషన్ జరగడానికి 3 థింగ్స్ అవసరం అని చెప్పాం కదా. ఒకటి కంబషన్ మెటీరియల్, సెకండ్ వన్ వచ్చి ఆక్సిజన్, థర్డ్ వన్ వచ్చి ఇగ్నిషన్ టెంపరేచర్. ఓకే, ఇప్పుడు ఇగ్నిషన్ టెంపరేచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఏ సబ్స్టెన్స్ క్యాచెస్ ద ఫైర్ ఎట్ ఎ పర్టికులర్ టెంపరేచర్. ఒక సబ్స్టెన్స్ అన్నది, ఒక కంబషన్ మెటీరియల్ అన్నది ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మాత్రమే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ద స్పెసిఫిక్ టెంపరేచర్ వేర్ ఏ కంబషన్ సబ్స్టెన్స్ స్టార్ట్ బర్నింగ్ ఆర్ క్యాచ్ ద ఫైర్ ఇస్ కాల్డ్ యాస్ ఏ ఇగ్నిషన్ టెంపరేచర్. ఏ టెంపరేచర్ దగ్గర అయితే సబ్స్టెన్స్ అన్నది ఫైర్ ని క్యాచ్ చేస్తుందో ఆ టెంపరేచర్ ని ఏమంటారు, ఇగ్నిషన్ టెంపరేచర్ అంటారు. ఇగ్నిషన్ టెంపరేచర్ ఈస్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్. ఈ ఇగ్నిషన్ టెంపరేచర్ అన్నది డిఫరెంట్ మెటీరియల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ తీసుకుంటే పెట్రోల్ కి ఒక విధంగా ఉంటుంది, కిరోసిన్ కి ఒక విధంగా ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ మెటీరియల్స్ కి ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ద హీట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ద బర్నింగ్ ఈస్ యూస్ఫుల్ టు కంప్లీట్ ద బర్నింగ్ ఆఫ్ ద మెటీరియల్. బర్నింగ్ జరుగుతున్నప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఆ హీట్ అన్నది దేనికి హెల్ప్ అవుతుందంటే ఆ మెటీరియల్ మొత్తం కంప్లీట్ గా బర్న్ అవడానికి హెల్ప్ అవుతుంది. ఇగ్నిషన్ టెంపరేచర్ ఈస్ ఏ మెజర్ ఫర్ బర్నింగ్. బర్నింగ్ కి మెజర్ ఏదండి, ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ గివ్స్ ద ఎబిలిటీ ఆఫ్ క్యాచింగ్ ద ఫైర్ బై ఏ కంబషబుల్ మెటీరియల్. అంటే ఇది ఒక ఎబిలిటీ, సామర్థ్యాన్ని ఇస్తుంది అనమాట. కంబషబుల్ మెటీరియల్ అన్నది ఫైర్ ని క్యాచ్ చేయడానికి ఇగ్నిషన్ టెంపరేచర్ అన్నది. ద సబ్స్టెన్స్ విచ్ హ్యాస్ లో ఇగ్నిషన్ టెంపరేచర్ అండ్ క్యాచెస్ ద ఫైర్ ఈజీలీ ఫాస్ట్లీ ఆర్ నోన్ యాస్ ఏ ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్. ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అంటే వేటిని అంటారు, ఏ సబ్స్టెన్స్ కి అయితే లో ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుందో అదే విధంగా ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేస్తుందో అటువంటి సబ్స్టెన్స్ ని ఏమంటారండి, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి దీనికి, పెట్రోల్, ఆల్కహాల్, కుకింగ్ గ్యాస్. కుకింగ్ గ్యాస్ అంటే ఎల్పిజి, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ప్రోపేన్ అండ్ బ్యూటేన్ యొక్క మిక్చర్ అండి ఇది. సో ఇవి ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ కి ఎగ్జాంపుల్. ఓకే, పెట్రోల్, ఆల్కహాల్, కుకింగ్ గ్యాస్ వీటికి లో ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఉంటుంది, ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేస్తాయి. కాబట్టి వీటిని ఏమంటారు, ఇన్ఫ్లేమబుల్ సబ్స్టెన్సెస్ అని అంటారు. నోట్, వెన్ యూ బర్న్ ఏ పేపర్ కప్ డైరెక్ట్లీ ఇట్ క్యాచెస్ ద ఫైర్ ఫాస్ట్లీ. మనం పేపర్ కప్ ఉంటుంది కదా, దాన్ని క్యాండిల్ దగ్గర పెట్టినప్పుడు అది ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ఓకే, వెన్ ద పేపర్ కప్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ ఇట్ కెనాట్ క్యాచెస్ ద ఫైర్ బికాస్ యాజ్ ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఈస్ ఇంక్రీజ్డ్. అదే ఆ పేపర్ కప్ లో వాటర్ని ఫిల్ చేసి మనం క్యాండిల్ దగ్గర పెట్టినప్పుడు అది ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేయలేదు. ఎందుకని, ఇప్పుడు ఇక్కడ దాని యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే అది ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే ఏంటి, ఏ టెంపరేచర్ దగ్గర అయితే అది ఫైర్ ని క్యాచ్ చేస్తుంది దాని ఇగ్నిషన్ టెంపరేచర్ అంటే చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ అది ఫైర్ క్యాచ్ చేస్తే టెంపరేచర్ రేంజ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, అంటే ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ కంబషన్. కంబషన్ అన్నది ఎన్ని టైప్స్, కంబషన్ ఈస్ మెయిన్లీ 2 టైప్స్ అండి. ఒకటి స్పాంటేనియస్, సెకండ్ వన్ వచ్చి ర్యాపిడ్ కంబషన్. మనం ఇప్పుడు కంబషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కంబషన్ కి ఏమేం థింగ్స్ అన్నవి అవసరం. నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ కంబషన్ అండి. దీనిలో ఫస్ట్ వన్ వచ్చి స్పాంటేనియస్ కంబషన్. ద టైప్ ఆఫ్ కంబషన్ ఇన్ విచ్ మెటీరియల్స్ సడన్లీ బర్న్ ఇంటూ ఫ్లేమ్స్ వితౌట్ ద అప్లికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్టర్నల్ ఏజెంట్ ఇస్ కాల్డ్ యాస్ ఏ స్పాంటేనియస్ కంబషన్.
అంటే ఈ టైప్ ఆఫ్ కంబషన్ లో మనం ఎటువంటి ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది ఇవ్వమన్నమాట. వాటికవే ఫ్లేమ్ అంటే మండుతాయి అనమాట. అటువంటి వాటిని ఏమంటారు? స్పాంటేనియస్ కంబషన్ అని అంటారు. ఎగ్జాంపుల్, డ్యూరింగ్ సమ్మర్ టైమ్ డ్రై గ్యాస్ క్యాచెస్ ద ఫైర్ ఇన్ ద ఫారెస్ట్. మీరు సమ్మర్ టైంలో, ఎండాకాలంలో ఫారెస్ట్ లో చూసినట్లయితే కొన్ని ఫారెస్ట్లు అనేవి కాలిపోతుంటాయి. ఎందుకని? ఇక్కడ డ్రై గ్యాస్ అన్నది టెంపరేచర్ ఎక్కువగా ఉండడం వల్ల సమ్మర్ లో ఫైర్ ని క్యాచ్ చేస్తుంది అనమాట. అంటే ఇది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్. ఇక్కడ మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ ని అప్లై చేయట్లేదు అనమాట. సో ఇటువంటి వాటిని ఏమంటారండి? స్పాంటేనియస్ కంబషన్ అని అంటారు. ఇట్ మే స్ప్రెడ్ టు ద ట్రీస్ అండ్ వెరీ సూన్ ద హోల్ ఫారెస్ట్ విల్ బి ఆన్ ఫైర్. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ట్రీస్ అన్ని కాలిపోతాయి, ఈజీగా ఫారెస్ట్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ సచ్ ఫారెస్ట్ ఫైర్స్. అటువంటి ఫారెస్ట్ ఫైర్స్ ని కంట్రోల్ చేయడం, అంటే ఫైర్ ని కంట్రోల్ చేయడం అన్నది చాలా డిఫికల్ట్. అంటే ఏంటంటే మనం ఎటువంటి ఎక్స్టర్నల్ ఏజెంట్ ని అప్లై చేయము, వాటికి అవే కాలిపోతాయి అనమాట. అటువంటి వాటిని ఏమంటారంటే స్పాంటేనియస్ కంబషన్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సమ్మర్ టైంలో డ్రై గ్యాస్ అనేది ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ఎందుకని? సమ్మర్ లో టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మొత్తం ఫారెస్ట్ మొత్తం కాలిపోతుంది అనమాట. అటువంటి ఫైర్స్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం. నెక్స్ట్, ర్యాపిడ్ కంబషన్. ఇన్ సమ్ ఆఫ్ ద కంబషన్స్ materials burn rapidly and produces the heat and light. Such combustion is known as a rapid combustion. ఇటువంటి కంబషన్ లో మెటీరియల్స్ అనేవి స్లోగా బర్న్ అవుతాయి, అదేవిధంగా ఇవి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అటువంటి కంబషన్ ఏమంటారు? ర్యాపిడ్ కంబషన్ అంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, టు అవాయిడ్ ఏ ర్యాపిడ్ కంబషన్ ఆఫ్ ఏ ఫాస్ఫరస్ ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ఏ వాటర్. ఇప్పుడు ఫాస్ఫరస్ ని మనం వాటర్ లోనే ఎందుకు స్టోర్ చేస్తారండి? ఎందుకంటే దీని యొక్క రియాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఈజీగా మన ఫాస్ఫరస్ ని బయట ఉంచామనుకోండి, ఈజీగా అది ఎయిర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తో రియాక్ట్ అయిపోతుంది అనమాట. సో దీనికి రియాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫాస్ఫరస్ ని వాటర్ లో స్టోర్ చేస్తారు. ఫాస్ఫరస్ అనేది వాటర్ తో రియాక్ట్ కాలేదు కాబట్టి వాటర్ లో స్టోర్ చేస్తారు. మెటీరియల్స్ సచ్ యాజ్ స్పిరిట్, పెట్రోల్, క్యాంఫర్ బర్న్ ఈవెన్ విత్ ఎ స్ప్రాంక్ ఫ్రమ్ ఏ గ్యాస్ లైటర్. మనం గ్యాస్ లైటర్ తో పెట్రోల్ కానీ, స్పిరిట్, క్యాంఫర్ వీటిని బర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, యూ మైట్ హ్యావ్ నోటీస్డ్ ఓట్స్ రిటన్ యాజ్ ఏ హై ఇన్ఫ్లేమబుల్ అండ్ పెట్రోలియం ట్యాంకర్స్. మీరు పెట్రోల్ ట్యాంకర్స్ దగ్గరకు వెళ్ళినట్టయితే పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, అక్కడ రాస్తుంటారు అనమాట హైలీ ఇన్ఫ్లేమబుల్ అని రాస్తుంటారు. దిస్ ఈస్ ఏ వార్నింగ్ టు ద పబ్లిక్ టు కీప్ ఫ్లేమ్ అవే ఫ్రమ్ ద ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్. ఇది మనకు ఒక వార్నింగ్ అనమాట. ఇవి చాలా ఇన్ఫ్లేమబుల్ అంటే ఏంటి? వాటికి బర్నింగ్ కెపాసిటీ అంటే ఎక్కువగా ఉంటుంది అనమాట, త్వరగా బర్న్ అవుతాయి. కాబట్టి మీరు ఫ్లేమ్ ని దూరంగా ఉంచండి ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ కని. అది మనకు వార్నింగ్ లాగా. When your crackers is ignited, a sudden reaction takes place with the evolution of a heat, light and sound. మన క్రేకర్స్ ని మండించినప్పుడు సడన్ గా అవి ఎలుగుతాయి కదా, అదే విధంగా సౌండ్ చేస్తాయి, హీట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏ గ్యాస్ ఈజ్ ఆల్సో లిబరేటెడ్ ఇన్ దిస్ రియాక్షన్ ఇస్ కాల్డ్ ఎక్స్ప్లోషన్. ఈ ప్రాసెస్ లో ఎక్కువ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ని ఏమంటారు? ఎక్స్ప్లోషన్ అని అంటారు. ఎక్స్ప్లోషన్ కెన్ టేక్స్ ప్లేస్ ఆఫ్ ఏ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద క్రాకర్స్. ఈ ఎక్స్ప్లోషన్ అనేది ఎందుకు జరుగుతుంది? అక్కడ ప్రెషర్ అన్నది అప్లై చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్, మేకింగ్ ఏ మ్యాచ్ స్టిక్స్. మ్యాచ్ స్టిక్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు? ఏ మిక్చర్ ఆఫ్ ఏ యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరేట్ అండ్ వైట్ ఫాస్ఫరస్ విత్ సమ్ గ్లూ అండ్ స్టార్చ్ వాస్ అప్లైడ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ఏ మ్యాచ్ స్టిక్స్ మేడ్ ఆఫ్ ఏ సూటబుల్ వుడ్. మ్యాచ్ స్టిక్ ఎలా ఉంటుంది? కిందంతా వుడ్ ఉంటుంది, ఇక్కడ హెడ్ దగ్గర ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ వైట్ ఫాస్ఫరస్ విత్ సమ్ గ్లూ తో పాటు ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, బ్లాక్ కలర్ లో ఉంటుంది కదా, అది దేని యొక్క మిక్చర్ అంటే యాంటీమోనీ ట్రైసల్ఫైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ వైట్ ఫాస్ఫరస్ అండి. ఓకే, వెన్ ఇట్ స్టక్స్ అగైన్ ఎట్ రఫ్ సర్ఫేస్ వైట్ ఫాస్ఫరస్ గాట్ ఇగ్నైటెడ్ డ్యూ టు ద హీట్ ఆఫ్ ఫ్రిక్షన్. మనం ఏం చేస్తాం? మ్యాచ్ స్టిక్ ని తీసుకొని మ్యాచ్ బాక్స్ మీద ఇలాగా గీస్తాం అనమాట. అలా గీసినప్పుడు అక్కడ ఫ్రిక్షన్ అన్నది జరుగుతుంది. అలా ఫ్రిక్షన్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వైట్ ఫాస్ఫరస్ మిక్చర్ ఉందని చెప్పాం కదా, ఈ వైట్ ఫాస్ఫరస్ అన్నది ఇగ్నైటెడ్ అయ్యి మనకి ఫ్లేమ్ ని ఇస్తుంది. దిస్ స్టార్ట్స్ ద కంబషన్ ఆఫ్ ద మ్యాచ్ స్టిక్. అలా మనం ర్యాపిడ్ చేయడం వల్ల, ఫ్రిక్షన్ జరగడం వల్ల మ్యాచ్ స్టిక్ అన్నది మండుతుంది అనమాట, మనకి ఫైర్ అనేది ఇస్తుంది. హవెవర్, అయినప్పటికీ వైట్ ఫాస్ఫరస్ ప్రూవ్ టు బి డేంజరస్ both for the workers involved in the manufacturing of a match boxes and for the users.
మనకి మ్యాచ్ స్టిక్స్ రావాలంటే ఫ్యాక్టరీస్ లో ప్రిపేర్ చేస్తారు కదండి, అక్కడ పనిచేసే వర్కర్స్ కి ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. ఓకే, చాలా డేంజరస్ ని కాస్ చేస్తుంది. దీస్ డేస్ ద హెడ్ ఆఫ్ ద సేఫ్టీ మ్యాచ్ స్టిక్ కంటైన్స్ ఓన్లీ యాంటీమనీ ట్రైసల్ఫైడ్ అండ్ పొటాషియం క్లోరైడ్. ఇప్పుడు నవ్వే డేస్ లో మనకి దొరుకుతున్న మ్యాచ్ స్టిక్స్ లో వైట్ ఫాస్ఫరస్ అనేది ఉండట్లేదు. ఓకే, ఎందుకని ఈ వైట్ ఫాస్ఫరస్ అనేది చాలా డేంజరస్ అన్నమాట. సేఫ్టీ మ్యాచ్ స్టిక్స్ అని ఉంటాయి కదా, వీటిలో ఓన్లీ యాంటీమనీ ట్రైసల్ఫైడ్ పొటాషియం క్లోరైడ్ మాత్రమే ఉంటుంది. ద రబ్బింగ్ సర్ఫేస్ హ్యాస్ పౌడర్డ్ గ్లాస్ అండ్ ఏ లిటిల్ రెడ్ ఫాస్ఫరస్. మనం రబ్ చేస్తాం కదా మ్యాచ్ బాక్స్ మీద, ఆ సర్ఫేస్ మీద ఏముంటుందంటే పౌడర్ గ్లాస్ ఉంటుంది, అదేవిధంగా చాలా తక్కువ అమౌంట్ లో రెడ్ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. రెడ్ ఫాస్ఫరస్ ఈజ్ మచ్ లెస్ డేంజరస్. వైట్ ఫాస్ఫరస్ తో కంపేర్ చేస్తే రెడ్ ఫాస్ఫరస్ అనే చాలా తక్కువ డేంజర్ ని కాస్ చేస్తుంది. వెన్ ఏ మ్యాచ్ స్టిక్ ఈజ్ స్టక్ అగైనెస్ట్ ద రబ్బింగ్ సర్ఫేస్ సమ్ రెడ్ ఫాస్ఫరస్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ వైట్ ఫాస్ఫరస్. ఎప్పుడైతే మనం మ్యాచ్ స్టిక్ ని స్టక్ చేస్తామో అంటే గీస్తామో అప్పుడు ఆ బాక్స్ మీద ప్రెజెంట్ అయి ఉంటుందని చెప్పాం కదా గ్లాస్ పౌడర్ అండ్ రెడ్ ఫాస్ఫరస్ అన్నది. ఈ రెడ్ ఫాస్ఫరస్ అనేది చాలా తక్కువ అమౌంట్ లో వైట్ ఫాస్ఫరస్ గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇమీడియట్లీ రియాక్ట్ విత్ పొటాషియం క్లోరైడ్ ఇన్ ద మ్యాచ్ స్టిక్ హెడ్ టు ప్రొడ్యూస్ ఎనఫ్ హీట్ టు ఇగ్నైట్ యాంటీమనీ ట్రైసల్ఫైడ్ అండ్ స్టార్ట్ ద కంబషన్. అప్పుడు ఏమవుతుంది, ఇమీడియట్ గా ఈ వైట్ ఫాస్ఫరస్ అన్నది పొటాషియం క్లోరైడ్ తో రియాక్ట్ అవుతుంది. ఓకే, మ్యాచ్ స్టిక్ యొక్క హెడ్ లో ప్రెసెంట్ అయి ఉంటుంది కదా పొటాషియం క్లోరైడ్, దాంతో రియాక్ట్ అవుతుంది. తర్వాత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అన్నది యాంటీమనీ ట్రైసల్ఫైడ్ అన్నది ఇగ్నైట్ అవ్వడానికి సరిపోతుంది అనమాట. ఎందుకని దానికి లో ఇగ్నిషన్ టెంపరేచర్ అనేది ఉంటుంది కాబట్టి. సో వెంటనే కంబషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇదండి ప్రిపరేషన్ ఆఫ్ ఏ మ్యాచ్ స్టిక్స్. నెక్స్ట్ వచ్చి ఫ్యూయల్స్. ద సబ్స్టెన్సెస్ దట్ గివ్స్ హీట్ అండ్ లైట్ ఇన్ కంబషన్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫ్యూయల్స్. ఏ సబ్స్టెన్సెస్ అయితే కంబషన్ జరిగినప్పుడు లైట్ హీట్ ని ఇస్తాయో అటువంటి వాటిని ఫ్యూయల్స్ అని అంటారు. ఎగ్జాంపుల్ వచ్చి వుడ్, కోల్, పెట్రోల్ అండ్ కిరోసిన్. ఫ్యూయల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసియస్ ఫ్లూయిడ్స్. ఈ ఫ్యూయల్స్ అనేవి సాలిడ్ ఫామ్ లో ఉంటాయి, లిక్విడ్ ఫామ్ లో ఉంటాయి, అదేవిధంగా గ్యాసియస్ ఫామ్ లోనూ ఉంటాయి. ఫ్యూయల్స్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఏ హీట్ ఫర్ డొమెస్టిక్, ఆటోమొబైల్ అండ్ ఇండస్ట్రియల్ పర్పసెస్. ఈ ఫ్యూయల్స్ అంటే ఇంధనాలండి. వీటిని మనం ఎందుకు యూస్ చేస్తాం, డొమెస్టిక్ పర్పస్ అంటే ఎల్పిజి గ్యాస్ ని యూస్ చేస్తాం కదా కుకింగ్ కోసం, అదేవిధంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పర్పస్ కోసం కూడా యూస్ చేస్తారు. డిసైడింగ్ ద బెస్ట్ ఫ్యూయల్ డిపెండింగ్ అపాన్ ద పర్పస్ ఆఫ్ ఇట్స్ యూజ్. మనం ఒక ఫ్యూయల్ అన్నది బెస్ట్ ఫ్యూయల్ అని దేని మీద డిసైడ్ చేస్తామంటే దాని యొక్క ఏ పర్పస్ మీద దాన్ని యూస్ చేస్తున్నాము అన్న బేస్ చేసుకొని డిసైడ్ చేస్తాము. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ వైల్ సెలెక్టింగ్ ఏ ఫ్యూయల్ ఫర్ యూసేజ్. చూస్ ద బెస్ట్ ఫ్యూయల్. ఓకే, పర్పస్ ఆఫ్ ఏ యూస్, మనం ఏ పర్పస్ కోసం యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చి ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఇంధనం యొక్క సామర్థ్యం ఏంటి. అవైలబిలిటీ అన్నమాట. కొన్ని ఫ్యూయల్స్ అన్నవి ఎక్కువగా అవైలబుల్ లో ఉంటాయి, కొన్ని వచ్చి చాలా తక్కువగా అవైలబుల్ లో ఉంటాయి. దాని యొక్క అవైలబిలిటీని బట్టి, రీజనబుల్ ప్రైస్ ని బట్టి, ఈజీ టు హ్యాండిల్, మనం ఈజీగా హ్యాండ్ చేయగలిగి ఉండాలి. సేఫ్ టు స్టోర్, ఈజీగా మనం స్టోర్ చేసుకోగలిగి ఉండాలి. అదేవిధంగా ఈజీ టు ఇగ్నైట్ అండ్ పుట్ ఆఫ్, ఈజీగా వెలిగించగలగాలి, వెంటనే మనం దాన్ని ఆర్పగలగాలన్నమాట. షుడ్ బర్న్ ఎట్ మోడరేట్ రేట్ లో బర్నింగ్ అనేది ఉండాలి. కాజ్ లెస్ పొల్యూషన్ అనేది చాలా తక్కువని కాజ్ చేయాలి. ఈ షుడ్ హ్యావ్ ఏ హై కెలోరిఫిక్ వాల్యూ, అదేవిధంగా హై కెలోరిఫిక్ వాల్యూని ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 10 పాయింట్స్ కూడా డిసైడ్ చేస్తాయి అన్నమాట ఏ ఫ్యూయల్ అనేది బెస్ట్ అని. ఓకే, నెక్స్ట్ కెలోరిఫిక్ వాల్యూ. The amount of a heat energy produced one complete combustion of a 1 kg of a fuel is called as a calorific value. Calorific value అంటే ఏంటంటే 1 kg of fuel అన్నది కంప్లీట్ గా కంబషన్ అయితే ఎంత హీట్ ఎనర్జీ అన్నది ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని calorific value అంటారు. The SI unit of a calorific value of a fuel is kilojoules per kg. యూనిట్స్ ఏంటంటే calorific value కి కిలోజౌల్స్ ఫర్ కేజ్ అండి. ఓకే, కొన్ని ఫ్యూయల్స్ ఇచ్చాము, వాటి యొక్క కెలోరిఫిక్ వాల్యూస్ అనేవి ఇచ్చాము. ఇవి టెక్స్ట్ బుక్ లో మెన్షన్ చేసినవి, వీటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చి కౌడంగ్ ని హీట్ కంబషన్ చేస్తే మనకి ఎంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది, 6000 to 8000 అండి. అంటే ఒక కేజీ ఆఫ్ కౌడంగ్ ని బర్న్ చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుందంటే 6000 to 8000 కిలోజౌల్స్ ఫర్ కేజీ. నెక్స్ట్ వచ్చి వుడ్ కి వచ్చి 17,000 to 22,000. కోల్ టు 25 to 33,000. నెక్స్ట్ వచ్చి బయోగ్యాస్ అండి, బయోగ్యాస్ కి వచ్చి 35,000 to 40,000. నెక్స్ట్ వచ్చి
పెట్రోల్, కిరోసిన్, డీజిల్ ఈ 3 కూడా 45,000 కిలో జౌల్స్ ఫర్ కేజీ. ఓకే, నెక్స్ట్ సిఎన్జికి వచ్చి 50,000, ఎల్పిజికి వచ్చి 55,000. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్కి వచ్చి 1 kg ఆఫ్ హైడ్రోజన్ బర్న్ చేస్తే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది? 1,50,000 కిలో జౌల్స్ ఫర్ కేజీ ఎనర్జీ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, హైడ్రోజన్కి అన్నిటికంటే ఎక్కువ కెలరిఫిక్ వాల్యూ అనేది ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ వచ్చి కంట్రోలింగ్ ద ఫైర్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి? ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఫాలోడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ ద ఫైర్. ఫస్ట్ వన్ వచ్చి ఎలిమినేషన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద 3 ఫ్యాక్టర్స్ విల్ హెల్ప్ ఇన్ కంట్రోలింగ్ ద ఫైర్. మనం ఏం చెప్పాము? కంబషన్ జరగాలంటే మెటీరియల్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి, ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ లో ఏదో ఒక ఫ్యాక్టర్ ని ఎలిమినేట్ చేయాలి, అంటే అక్కడి నుంచి తీసేసేయాలన్నమాట. ఫస్ట్ ఏంటి? ప్రజెన్స్ ఆఫ్ ఏ కంబషబుల్ మెటీరియల్ ఆర్ ద ఫ్యూయల్. సెకండ్ వన్ వచ్చి సప్లై ఆఫ్ ఎయిర్ లేదా ఆక్సిజన్. థర్డ్ వన్ వచ్చి హై టెంపరేచర్ మోర్ దెన్ ద ఇగ్నిషన్ టెంపరేచర్. ఇగ్నిషన్ టెంపరేచర్ కంటే కూడా ఎక్కువ టెంపరేచర్ ఉండకుండా చూడాలి. ఈ 3లో ఒకదాన్ని ఎలిమినేట్ చేస్తే మనం ఫైర్ ని కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సెకండ్ వన్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ యూస్ఫుల్ ఇన్ ద కంట్రోలింగ్ ద ఫైర్. వాటర్ అండ్ కార్బన్ అంటే వాటర్ చల్లడం, కార్బన్ డైఆక్సైడ్ ఇవి రెండు కూడా ఫైర్ ని కంట్రోల్ చేస్తాయి. థర్డ్ వన్ వెన్ ఏ ఫైర్ బ్రేక్స్ అవుట్ ఇన్ ఏ హౌస్ ఇమిడియట్లీ ఫుట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ మెయిన్స్ అండ్ దెన్ స్టార్ట్ స్ప్రేయింగ్ వాటర్ ఆన్ ద ఫైర్. ఎప్పుడైతే హౌసెస్ అనేవి కాలిపోతుంటాయో ఫైర్ వల్ల, అలాంటి టైంలో ఫస్ట్ మనం ఎలక్ట్రిక్ మెయిన్స్ అంటే కరెంట్ సప్లైని ఆ హౌస్ కి స్టాప్ చేసి తర్వాత వాటర్ ని స్ప్రే చేయాలండి. ఓకే, ఇనిషియల్లీ ద వాటర్ స్ప్రేస్ కూల్స్ ద కంబషబుల్ మెటీరియల్స్ బిలో ఇట్స్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఎప్పుడైతే వాటర్ ని మనం స్ప్రే చేస్తామో ఫస్ట్ అవి ఏం చేస్తాయంటే ఇగ్నిషన్ టెంపరేచర్ కంటే తక్కువగా ఉండేటట్టు ఈ మెటీరియల్ ని కూల్ చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే దాని యొక్క ఇగ్నిషన్ టెంపరేచర్ ని ఎక్కువ చేస్తాయి, కూల్ అవుతాయి కదా. నెక్స్ట్ వచ్చి దిస్ ప్రివెంట్ ద ఫైర్ ఫ్రమ్ స్ప్రెడ్డింగ్. దీనివల్ల ఏమవుతుంది? ఫైర్ అనేది స్ప్రెడ్ కాకుండా ప్రివెంట్ చేయగలుగుతాము. దెన్ ద హీట్ టర్న్స్ ద వాటర్ ఇంటూ వేపర్స్ విచ్ సరౌండ్స్ ద బర్నింగ్ మెటీరియల్స్ అండ్ ప్రివెంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ టు ద బర్నింగ్ మెటీరియల్. సో ద ఫైర్ ఈస్ ఎక్స్టింగ్విష్డ్. ఎప్పుడైతే వాటర్ ని చల్లుతామో ఆ వాటర్ అనేది వాటర్ వేపర్స్ గా కన్వర్ట్ అయ్యి చుట్టూ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అవడం వల్ల ఆక్సిజన్ యొక్క సప్లై కూడా స్టాప్ అయిపోతుంది. సో దీనివల్ల మన ఫైర్ ని స్టాప్ చేయగలుగుతాము. ద మోస్ట్ కామన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఈజ్ వాటర్. ఫైర్ ని స్టాప్ చేసేదానికి ఎక్కువగా యూస్ చేసేది ఏంటి? మనం వాటర్. బట్ వాటర్ వర్క్స్ ఓన్లీ వెన్ ద థింగ్స్ లైక్ వుడ్, క్లాత్, పేపర్ ఆర్ ఆన్ ఫైర్. ఈ వాటర్ ని మనం ఏ కండిషన్స్ లో యూస్ చేస్తామండి? అక్కడ కాలిపోయాయి వుడ్ కానీ, క్లాత్ కానీ, పేపర్ అయితే మాత్రం మనం వాటర్ ని యూస్ చేస్తాం. ఇఫ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఈస్ ఆన్ ఫైర్ వాటర్ మే కండక్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ హార్మ్ దోస్ ట్రైయింగ్ టు డౌస్ ద ఫైర్. ఒకవేళ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అనేవి కాలిపోతున్నాయి అనుకోండి, ఫైర్ స్టేషన్ ఇవి విద్యుత్ స్తంభాలు కానీ ఇవి కాలుతున్నప్పుడు మనం వాటర్ ని యూస్ చేసి మంటల్ని ఆర్పకూడదు. ఎందుకని? వాటర్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది అనమాట. సో ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది వాటర్ ద్వారా. సో అలా చేయకూడదు. ఓకే, వాటర్ ఈజ్ ఆల్సో నాట్ సూటబుల్ ఫర్ ఫైర్ ఇన్వాల్వింగ్ ఆయిల్ అండ్ పెట్రోల్. అదేవిధంగా ఆయిల్ ఫైర్స్ కానీ, పెట్రోల్ ఇవన్నీ కాలిపోతున్నప్పుడు వాటిని స్టాప్ చేయడానికి మనం వాటర్ ని యూస్ చేయకూడదు. వాటర్ అనేది సూటబుల్ కాదు. బికాస్ వాటర్ ఈజ్ హెవియర్ దన్ ద ఆయిల్, ఇట్ సింక్స్ బిలో ద ఆయిల్ అండ్ ఆయిల్ కీప్స్ బర్నింగ్ ఆన్ ద టాప్. ఎందుకంటే వాటర్ అన్నది ఆయిల్ కంటే హెవియర్ గా ఉంటుంది. మనం చూస్తాం కదా, వాటర్ మీద ఆయిల్ పోసినప్పుడు ఏమవుతుంది? వాటర్ అనేది హెవీగా ఉండడం వల్ల వాటర్ కింద ఉంటాయి, ఆయిల్ అన్నది పైన తేలుతూ ఉంటుంది కదా. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా వాటర్ అనేది సూటబుల్ కాదు. నెక్స్ట్, సిన్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమూవ్ ద కంబషబుల్ మెటీరియల్ ఫ్రమ్ ద ఫైర్, కటింగ్ ఆఫ్ ఎయిర్ సప్లై అండ్ లోయరింగ్ ద టెంపరేచర్ ఆర్ బెటర్ మెథడ్స్. ఒకవేళ మనం కంబషన్ మెటీరియల్ ని తీయలేకపోతే, రిమూవ్ చేయలేకపోతే అలాంటి సిచ్యువేషన్ లో మనం ఎయిర్ సప్లైని స్టాప్ చేయాలి లేదా టెంపరేచర్ ని లో చేయాలన్నమాట. ఇన్ కేస్ వేర్ వాటర్ కెనాట్ బి యూస్డ్, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ఇస్ ద బెస్ట్ చాయిస్. మనం ఏం చెప్పాము? ఎలక్ట్రిసిటీ బర్న్ అవుతున్నప్పుడు స్తంభాలు అవి, లేకపోతే ఆయిల్, పెట్రోల్ ఇలాంటి దగ్గర బర్నింగ్ జరుగుతున్నప్పుడు, కంబషన్ జరుగుతున్నప్పుడు మనం వాటర్ ని యూస్ చేయకూడదు అన్నాం కదా. అలాంటి సిచ్యువేషన్ మనం కార్బన్ డైఆక్సైడ్ ని యూస్ చేయవచ్చు. కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ హెవియర్ దాన్ ఆక్సిజన్. ఇట్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ఏ లిక్విడ్ ఇన్ సిలిండర్స్ అండర్ హైయర్ ప్రెషర్. కాబట్టి మనం సిలిండర్స్ లో ఈ కార్బన్ డైఆక్సైడ్ ని స్టోర్ చేసి పెడతారండి. ఓకే, వెన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద సిలిండర్ ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ బ్రింగింగ్ డౌన్ ద టెంపరేచర్.
ఎప్పుడైతే సిలిండర్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందో దాని యొక్క టెంపరేచర్ అనేవి డౌన్ చేస్తాయి. అర్థమైంది కదా. వాటిని ఏ కండిషన్ లో యూజ్ చేయాలండి? కంబషన్స్ అంటే ఫైర్ ని స్టాప్ చేయడానికి. అక్కడ మండుతున్నది పేపర్ కానీ వుడ్ ఇవైతే మాత్రమే యూజ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ కానీ ఆయిల్, పెట్రోల్ ఇవి కంబషన్ అవుతున్నప్పుడు ఫైర్స్ ని స్టాప్ చేయడానికి మనం కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చి స్ట్రక్చర్ ఆఫ్ ఏ ఫ్లేమ్ అండి. దిస్ ఈస్ ద ఫ్లేమ్. ఈ ఫ్లేమ్ లో కూడా స్ట్రక్చర్స్ ఉంటాయి, జోన్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. జోన్స్ ఆఫ్ ఏ ఫ్లేమ్. ఓకే, ఫస్ట్ వచ్చి డార్క్ జోన్ ఆర్ ఇన్నర్ మోస్ట్ జోన్ ఆఫ్ ఏ ఫ్లేమ్. ఫస్ట్ వన్ ఏంటి? డార్క్ జోన్ లేదా ఇన్నర్ మోస్ట్ జోన్ ఆఫ్ ఏ ఫ్లేమ్. దిస్ ఈస్ ద ఇన్నర్ మోస్ట్ జోన్ ఆఫ్ ఏ ఫ్లేమ్ అండి. దిస్ ఈస్ ద డార్క్ జోన్ అని కూడా అంటారు. ఓకే, నో కంబషన్ టేక్స్ ప్లేస్. అక్కడ కంబషన్ అన్నది జరగదు. నో ఆక్సిజన్ ఈజ్ సప్లై టు ద వేపర్స్ ఆఫ్ ద క్యాండిల్. ఆక్సిజన్ సప్లై ఉండదు. నో కంబషన్ జోన్. కంబషన్ జోన్ కాదు. లీస్ట్ హాట్ జోన్. అక్కడ వేడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దిస్ జోన్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ డార్క్ జోన్. కాబట్టి ఆ జోన్ ఏమంటారు? డార్క్ జోన్ అని అంటారు. దిస్ ఈస్ ద డార్క్ జోన్ అండి. ఓకే, అక్కడ ఆక్సిజన్ సప్లై తక్కువగా ఉంటుంది. కంబషన్ కూడా జరగదు, చాలా తక్కువగా ఉంటుంది కంబషన్. కాబట్టి ఈ జోన్ ని ఏమంటారు? డార్క్ జోన్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి మిడిల్ జోన్, లూమినస్ జోన్. పార్షియల్లీ కంబషన్ టేక్స్ ప్లేస్. మోడరేట్ హాట్ జోన్. దిస్ జోన్ ఈస్ కాల్డ్ ఎల్లో కలర్డ్ జోన్. ఆక్సిజన్ ఈస్ సప్లైడ్ పార్షియల్లీ టు ద వేపర్స్ ఆఫ్ ద క్యాండిల్స్. ఇక్కడ మిడిల్ లో ఉంది కదా చూడండి ఎల్లోగా. దీన్ని ఏమంటారు? ఎల్లో జోన్ అని కూడా అంటారు. ఇక్కడ మోడరేట్ గా జరుగుతుంది కంబషన్ అన్నది. ఆక్సిజన్ సప్లై కూడా మోడరేట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి హీట్ కూడా మోడరేట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇది కంప్లీట్ డార్క్ జోన్. ఇందులో మోడరేట్ గా ఉంటుంది మిడిల్ జోన్ లో. దీన్ని ఏమంటారంటే ఎల్లో జోన్ అని అంటారు. నెక్స్ట్ వన్ వచ్చి అవుటర్ మోస్ట్ జోన్, నాన్ లూమినస్ జోన్. కంప్లీట్ కంబషన్ టేక్స్ ప్లేస్. హాటెస్ట్ హాట్ జోన్. దిస్ జోన్ ఈస్ బ్లూ కలర్ జోన్. మోర్ ఆక్సిజన్ ఈస్ సప్లై టు ద వేపర్స్ ఆఫ్ ద క్యాండిల్. ఇక్కడ చూసినట్లయితే దిస్ ఈస్ ద అవుటర్ మోస్ట్ జోన్ కదా. ఇది అంటే ఎయిర్ తో టచ్ అవుతుంది. ఎయిర్ లో ఆక్సిజన్ ఉంటుంది కదా, సో ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉంటుంది. మోర్ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దీన్ని ఏమంటారు? బ్లూ కలర్ జోన్ అని కూడా అంటారు. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లేమ్ అండి. ఫ్లేమ్ లో 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ జోన్ వచ్చి డార్క్ జోన్. దిస్ ఈస్ ద డార్క్ జోన్. సెకండ్ జోన్ వచ్చి మిడిల్ జోన్, అంటే మధ్యలో ఉంటుంది. థర్డ్ వన్ వచ్చి అవుటర్ జోన్. అవుటర్ అంటే బయట ఉంటుంది. ఇలా అవుటర్ జోన్ కి ఆక్సిజన్ సప్లై ఎక్కువగా ఉండడం వల్ల బర్నింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. హీట్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. దీన్నే బ్లూ కలర్ జోన్ అని కూడా అంటారు. మిడిల్ లో ఉండేది ఎల్లో కలర్ జోన్. మోడరేట్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది. మోడరేట్ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇన్నర్ మోస్ట్ జోన్ వచ్చి డార్క్ జోన్ లేదా బ్లాక్ కలర్ లో ఉంటుందండి. ఓకే, ఇక్కడ ఆక్సిజన్ సప్లై అనేది ఉండదు. హీట్ ప్రొడక్షన్ కూడా ఉండదు. కంబషన్ కూడా జరగదండి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ల్యాంప్. ఇంతేనండి ఈ టాపిక్ లో మనం ఏం చెప్పుకున్నాం? కంబషన్ అంటే ఏంటి, ఓకే, కంబషన్ మెటీరియల్స్ ఏంటి, నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ కంబషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూయల్స్ అండి, ఫ్యూయల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఓకే, నెక్స్ట్ మ్యాచ్ స్టిక్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు, స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్లేమ్, వీటి గురించి డిస్కస్ చేస్తాం కదా. వీటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.